గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఎండాకాలంలో వాతావరణంలో ఉండే విపరీతమైన ఉష్ణోగ్రత కారణంగా పాలు త్వరగా ఇరిగిపోతుంటాయి. ఈ సమయంలో బ్యాక్టీరియా పెరుగుదలకు అనువైన వాతావరణం ఉండటమే అందుకు కారణము. దీనివలన పాలు ఒకటే కాదు, ఇతర ఆహార పదార్థాలు కూడా వేగంగా పాడైపోయి కుళ్ళు కప్పు కొడుతుంటాయి. అయితే వేసవిలో పాలు ఇతర పదార్థాల కంటే మరీ వేగముగా కలుషితమై పుల్లగా మారి ఇరిగిపోతాయి. అధిక ఉష్ణోగ్రత రసాయనిక ప్రతిచర్యలకు కూడా వేగవంతం చేయటం వల్ల ఈ మార్పులు జరుగుతుంటాయి. ఈ మార్పులు వస్తాయి. అనూహ్యకరమైన వాసన, ఇరిగిపోవడానికి దారితీస్తాయి. ఇవి కూడా జరగకుండా బ్యాక్టీరియా పెరుగుదలకు నివారించడానికి పాలను రిఫ్రిజిరేటర్లో నిల్వ చేయాలా. ముఖ్యంగా వేసవిలో గది ఉష్ణోగ్రత వద్ద పాలను ఎప్పుడు ఉంచవద్దు. రిఫ్రిజిరేటర్ అందుబాటులో లేకపోతే పాలను చల్లగా ఉంచడానికి ఐస్ ప్యాకులతో కూడిన ఇన్సులేటెడ్ బ్యాగ్లను ఉపయోగించాలి. పాల నాణ్యతను కాపాడడానికి, ఇరిగిపోకుండా నివారించడానికి సరైన నిల్వ చాలా ముఖ్యం. మనకి ఇంట్లో ఫ్రిడ్జ్ లేనోళ్ళు, ఐస్ గడ్డలు లేనోళ్ళు ఏం చేస్తారంటే ఒక గిన్నెలో నీళ్లు పోసి ఈ పాలు బాగా కాగిన తర్వాత చల్లారి పెట్టి దాంట్లో కానీ పెట్టేస్తే ఇరిగిపోకుండా ఉంటాయండి. పాలు వేడి పాలు ఇరగకుండా ఉండాలంటే మొదట గిన్నెని శుభ్రంగా కాసిన నీళ్లు పోసి మరిగించి ఆ నీళ్లు పారపోసేసి ఈ పాలు పోసేసి కాసేసి రిఫ్రిజిరేటర్లో ఉంచితే చల్లగా. అది ఫ్రిడ్జ్లో ఎక్కడ పెట్టాలంటే మధ్యలో పెట్టాలి. ఫ్రిడ్జ్లో లోపల మధ్యలో అడ్డుకోకుండా మధ్యలో స్టాండ్లో కానీ పెడితే బాగుంటాయి, పాలు ఇరగకుండా ఉంటాయి. పాలు మూత కూడా బాగా పెట్టాలా. ఎందుకంటే పాలు కలుషితం కాకుండా ఉండాలంటే ఎల్లప్పుడూ శుభ్రమైన పొడి పాత్రలు ఉపయోగించాలా. ఇది వరకే వాడినా లేదా దుర్వాసన వచ్చే పాత్రలు లేదా చెంచాలతో పాలు పోయకండి. ఎందుకంటే అవి బ్యాక్టీరియా బదిలీ చేసి చెడిపోకుండా ఉంటాయి. కలుషిత ప్రమాదం తగ్గించడానికి పాలు ఎక్కువ కాలము తాజాగా ఉండడానికి పాల పాత్రలు చేతులు ముంచరాదు. ఇంకొక టిప్ అండి, పాలల్లో నీళ్లు కలిసి ఉంటాయి అనుకుని మనకి ఎట్ట కనుక్కోవాలంటే పాలు పోసుకొచ్చిన తర్వాత భూమి పైన మట్టిలో ఒక రౌండ్ పోస్తే ఇదిగోండి ఈ తెల్లగుండే ఎన్ని మంచి పాలు, పక్కనుండే ఎన్ని కలుషితమైనవి అంటే నీళ్లు పోసిన పాలు. మనం ఇంకో టిప్పు కూడా కనుక్కోవచ్చు అండి, నీళ్ళు ఎలాగా పాలలో నీళ్ళు కలిసి ఉంటాయని. వాళ్ళు పొయ్యంగానే పాలు పొయ్యి మీద పెట్టేసేసి అలా మనం ఇంకొక చుక్క కూడా నీళ్ళు పోయకుండా పాలు తెచ్చుకొని బాగా మరగ్గాసుకొని బాగా మరగ్గాయాల. మరగ్గాసిన తర్వాత కొద్దిగా ఉంచి తోడు పెట్టాలా. పెరుగేసి చల్లార్చి ఒక గిన్నెలోకి ఉంచి చల్లార్చి తోడు పెట్టాలా. తోడు పెట్టి కొద్దిగా గట్టి పెరిగేసి తోడు స్పూన్తో కలిపెడితే తోడైపోద్ది. తోడు పెట్టిన తర్వాత అవి పెరుగు అవుద్ది కదా, ఆ పెరుగులో నీళ్లు తేరుతాయి. పైన నీళ్లు తేలిన తర్వాత ఆ నీళ్ళేనండి మనకి నీళ్ళు కలుషితమైనట్టు నీళ్లు పాలు. అది ఇప్పుడు తోడు పెట్టాం కదా, సరైన నిల్వ ఉన్నప్పటికీ పాలు త్వరగా చెడిపోతాయంటే దాన్ని మరిగించలేదని అర్థం. ఇది చూడండి, పాలు తోడు పెట్టాం కదా, నీళ్లు చూడు ఎన్ని వచ్చాయో చూడండి. మనం తీసిన పాలు తీసినట్టే పొయ్యి మీద పెట్టేసామనుకోండి, బాగా మరగ్గాసేసి తోడు పెట్టేస్తే ఇప్పుడు మనం నీళ్లు ఉన్నాయా లేదా అవి స్వచ్ఛమైన నీళ్ళ పాల కనుక్కోవడానికి ఇది టిప్ మంచి ఉపయోగపడుద్ది. అంతకుముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్